అందరు వాసులు విజయవాడ నుంచి వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చింతా రవి, చీలి భాను, అదేవిధంగా ప్రభు వాళ్ళ మరణాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ తల్లిగారు కూడా చెందినట్టు చాలా దురదృష్టం. నలుగురు ఒకే రోజు ఇక్కడ మల్లాంపేటలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆ కుటుంబాలకి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారం కావాలని అందించడానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతాయి. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఈ రోడ్డు ప్రమాదాలని జాగ్రత్త, ఎందుకంటే రోడ్డు చాలా విశాలంగా ఉండడం వల్ల హై స్పీడ్ వెళ్ళిపోవడం, దానివల్ల ప్రమాదాలు బారిన పడతాం. వాటి మీద ఆధారపడి కుటుంబాలు నిజంగా చిన్న వయసులోనే మరి వాడి వితంతులుగా మారిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు నిజంగా ఇలాంటివి జాగ్రత్తగా, ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ వారికి నా ఘనమైన నివాళులు అర్పిస్తాను.